25వ తారీఖు మనందరికీ తెలుసు. ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులకి నిరసనగా ధర్నా చేస్తున్నా అనే విషయం అందరికీ తెలుసు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు కూడా ఇచ్చారు. రండి అందరూ కలిసి రండి, అందరూ ప్రతిపక్ష పార్టీలు కూడా, మిగతా పార్టీలు కూడా ఢిల్లీలో ధర్నా చేస్తాం. కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా, హత్యలకు వ్యతిరేకంగా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం కూడా జరిగింది. రండి కలిసి కుమ్మేద్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నాకి పిలుపునిచ్చారు. ఒక కాకి ఏడుస్తుంటే దాని చుట్టూ చేరి మరో 10 కాకులైనా ఏడుస్తాయి. రాజకీయాల్లో ఒకప్పుడు ఈ సంస్కృతి ఉండేది. ప్రత్యక్షమైన రాజకీయంగానే చూసేవారు తప్ప వ్యక్తిగతంగా తప్పులు ఎంచేవారు కాదు. ఈ కుటుంబాల జోలికి వెళ్ళేవారు కూడా కాదు. టంగుటూరి వీరేశలింగం పంతులు ఇంట్లో శుభకార్యం అయితే కమ్యూనిస్టులు వెళ్ళి ఏర్పాటు చేసిన సంస్కృతి మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. రామారావుపై నిప్పులు చెరిగిన నాయకులు కూడా ఆయనతో కలిసి పక్కన కూర్చొని భోజనాలు చేసిన సాంప్రదాయం కూడా మనకి సొంతం. ఇదంతా రాజకీయంగా చూసిన కారణంగా తెచ్చుకున్న గొప్ప సానుభూతి, మంచితనం. కానీ గత 5 ఏళ్ల సీఎం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే దుష్ట రాజకీయాలే రాజ్యమేలాయి. ఫలితంగా రాజకీయ నాయకుల హక్కులే కాదు, సామాన్యుల హక్కులకు కూడా దిక్కులేని దైన స్థితికి ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కూడా చూసాము. ఆ విధంగానే ప్రచారాలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఆ ప్రచారంలో సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత కూని చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా. దీనికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నాకి రెడీ అయ్యారు. ఈ నెల 24న ఢిల్లీలో ధర్నాకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుల కామెడీలకు కూడా కబురు పంపారు. రండి కలిసి కుమ్మేద్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కబురు పంపించారు. అయినప్పటికీ కమ్యూనిస్టులు ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. అంతేకాదు కలిసి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని ఒక కీలక కామ్రేడ్ వ్యాఖ్యానించారంట. కానీ అసలు సిసలు కీలక సమయంలో మాత్రమే తనను కలిసి రావాలనేది జగన్ తరపు వాదన. కానీ ఇప్పటి వరకు ఎవరు రియాక్ట్ కాలేదు. మరోవైపు వైసీపీ కనుక కలిసి వచ్చి ప్రత్యేక హోదా ధర్నా చేస్తే తాము గలం ఇప్పుతామని, కాలు కదుపుతామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పడం కూడా మనం చూసాము ఇంతకుముందే. కానీ ఇప్పుడు జగన్ చేస్తున్నది రాష్ట్ర ప్రయోజనం కాదు, పార్టీ ప్రయోజనం కోసం అంటూ కొందరు టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో జగన్కు మద్దతు కూడగట్టాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. మరి ఇది జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ జాతీయ పార్టీని పట్టించుకోలేదు. ఏకాకిగానే పరిపాలించాలనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా జాతీయ పార్టీలతో ఎక్కడ సంబంధాలు పెట్టుకోలేదు. బీజేపీతో కూడా ఓన్లీ నిధుల కోసం మాత్రమే బీజేపీతో వెళ్ళి మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసేవారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ జాతీయ పార్టీల మద్దతు చాలా అవసరము. సో ఇప్పుడు మరి చూడాలి, జాతీయ పార్టీల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరుతారా లేదా, ఢిల్లీ ధర్నాకి జాతీయ పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అనేది మనకి బుధవారం తెలిసిపోతుంది.